భూలోకమాతను ఆది పరాశక్తిని అవతారమూర్తిని వెయ్యికళ్ళ తల్లిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన నేల తల్లిని భూమి అనేది ఏర్పడనప్పుడే పువ్వులయి జన్మించిన పువ్వుల నుండి ఆదిశక్తి రూపమెత్తిన ఆదిశక్తి రూపంలో నేను ఉన్నప్పుడే ముగ్గురి కొడుకులకు జన్మనిచ్చిన వాళ్ళే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శివుడు. తరువాత భూమాత రూపమెత్తిన కన్న కొడుకులను చిన్ననాటి నుండి పెంచి పెద్దగా చేసి విద్య బుద్ధులు నేర్పించి కళ్యాణాలు చేయించి గురుగోపురాలు కట్టించి భూలోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని పాలన చేయమని ముగ్గురి కొడుకులకు సమాన భాగాలుగా రాజ్యపాలన చేసిన తల్లిని భూమాతను. నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు వాడినేమో రాతరాయుమంటే, రెండో వాడు విష్ణుమూర్తి వాడినేమో ఆయుషోయమంటే, చిన్నవాడు శివుడు వాడిని వరాలివ్వమని చెప్పిన ప్రకారంగా ముగ్గురు కొడుకులు ఈ లోకాన్ని పాలన చేసేవాళ్ళు. లక్ష్మీదేవి సరస్వతిదేవి పార్వతీదేవి గంగదేవతలు కోడళ్ళైతారు. కొడుకులు కోడళ్ళు పాలన చేస్తుంటే వాళ్ళ అమ్మను భూమాత తల్లిని భూగర్భంలా ఉండి భూమి బరుకును మోసే భూదేవి భూలక్ష్మి దేవత అంటారు నన్ను. అలా కొన్ని యుగాలు గడుస్తుంటే భూమండలముల పాపభారం తిరిగి మాయలు మైమలు మాదండి రాక్షసులు విరివిగా ఎగిసిపడ్డప్పుడు దేవులోకానికి శక్తి లేనప్పుడు దేవాన దేవుళ్ళు శోకం పెడుతుంటే ఒకనాటి రోజున మనం భూమాత తల్లిని భూగర్భం నుండి దేవులోకం వెళ్ళి కొడుకులారా బిడ్డలారా మీకొచ్చిన బాధలేంటి, ఎందుకు మీరు శోకంలో ఉన్నారని కన్న కొడుకులను కన్న బిడ్డలను మీరు అడగడం జరిగింది. అలా అడిగిన రోజున దేవలోకమంతా వాళ్ళకున్న కష్టాలు నాకు తెలియజేసిందో. భూలోకం పైన కోపం వచ్చిన భూమాత తల్లిని నా కన్న కొడుకులనే ఓడిస్తారా, భూమండలిని బూడిదేస్తా, భూలోకంలా అగ్నిమంటలు లేపుతా, భూగోళాన్ని ఉయ్యాలలాగా ఊగిస్తానని ఈ లోకం పైన కన్నెర్ర చేసిన ఆదిశక్తి రూపమెత్తిన కొన్ని నిమిషాలల్లా ఈ లోకం అనేది అంతమయ్యే ముందు లోకాల ఈశ్వరుడే అమ్మ శాంతించు తల్లి, లోకాన్ని నువ్వు అంతం చెయ్యకు, లోకాన్ని నువ్వు కాపాడమని శరణవేడిండు కుప్పది పట్టిండు తల వంచిన పాదాలకు పూజ కట్టిండు. దేవలోకముల దేవాల దేవుళ్ళు కన్న తల్లి ఆదిశక్తి శాంతించాలని 13 కోట్ల దేవాల దేవుళ్ళు దేవలోకముల హోమాలు చేసిండ్రు, యాగాలు చేసిండ్రు, పవిత్రమైన పూజలు చేసిండ్రు. దేవలోకుల పూజల భక్తిని మెచ్చిన ఆదిశక్తిని భూతల్లిగా మారి భూలోకాన్ని భస్మం చేయ భూలోకాన్ని కాపాడుతారని 13 కోట్ల దేవాల దేవుళ్ళకు ఇలా నేను మాట ఇవ్వడం జరిగింది. బిడ్డలారా, ఆనాటి రోజున దేవలోకం అంతటితోనే ఊరుకోలే. అమ్మ భూమాత తల్లి భూలోకంలో మాకు కష్టకాలం ఉన్నది, వనవాసం ఉన్నది, మాయలు మైమలు మాదండి రాక్షసులు విరివిగా ఎగిసి పడతానే అమాయ శక్తులు అంతమైతలేవు. 13 కోట్ల దేవాన దేవుళ్ళు చేసిన ఈ యజ్ఞం సాక్షిగా బోలా శంకరుడు ఒక వరము నిన్ను అడుగుతుడు, ఆ వరము లేదనకుండా నువ్వు ఇచ్చి తీరాలని కన్న కొడుకులు కన్న బిడ్డలు నన్ను అడగడం జరిగింది. ఆ యజ్ఞాల సాక్షిగా ఆ హోమాల సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడిగా ఉంటా బోలా శంకరుడు ఏ వరం అడిగినా ఆ వరాన్ని ఇచ్చి తీరుతానని కన్న కొడుకులకు కన్న బిడ్డలకు నేను మాట ఇవ్వడం జరిగింది. ఆనాటి రోజున బిడ్డలారా, లోకాల ఈశ్వరుడు నన్ను అడిగిన వరము పేరే ఏంటిదంటే, అమ్మ భూమాత తల్లి దేవలోకుల కన్న తల్లివి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన ఆదిశక్తివి. దేవలోకాన్ని వదులుకోవాలి, దేవత రూపాన్ని మార్చుకోవాలి, భూలోకము వెళ్ళాలి, నరలోకుల మధ్యలో మనిషి అవతారం ఎత్తి జన్మించాలి. భూమాత తల్లి లోకాల ఈశ్వరుడికి వనవాసం ఉన్నది, శోకం ఉన్నది. భగవంతుణ్ణి లింగ కారణాలల్లా వరకుతానా అల్లాడుతానా మాయ శక్తులల్లా
కన్నీటి శోకము ఉన్నదమ్మారి కన్న కొడుకు నన్ను అడిగినప్పుడు అయ్యో నా కన్న కొడుకు బాధ ఉండెనా, ధనవాసం ఉండెనా, శోకం ఉండెనా. భూలోకముల శివయ్యకు కష్టకాలం ఉన్నదా, శివయ్య కష్టాన్ని తీర్చడానికి దేవలోకుల అమ్మను మారుతా, భూలోకం నేను వెళ్ళుతా, నరలోకుల మధ్యన మనిషి అవతారం ఎత్తి జన్మిస్తానని 13 కోట్ల దేవాన దేవుల సాక్షిగా దేవలోకానికి మాట నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఒప్పందం ప్రకారంగానే 13 కోట్ల దేవాన దేవుల సాక్షిగా దేవలోకాన్ని దేవతలకిచ్చిన, భూలోకాన్ని శివుడికిచ్చిన, దేవత రూపంలో ఉండే భూమాత తల్లిని మారిపోయి ఒక పండులాగా మారి ఒక వరాన్ని లోకాల ఈశ్వరుని చేతిలోకి నేను చేరుకున్న తల్లిని. ఆ వరానికి నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు రాత రాయడం, రెండో కొడుకు విష్ణుదేవుడు ఆయుషు పోయడం, సిన్ని ముద్దుల శివుడు కోలాశంకరుడు ఆ వరాన్ని భూమండలంలా వేయడం ఉంటది, నేను జన్మించుంటది. ఇప్పటి వరకు నేను తెలియజేసుకున్నది మొత్తము గత జన్మ చరిత్ర. అలాంటి వరాన్ని శివయ్య ఈ భూమండలములా వేసిన రోజు నుండి మళ్ళా నాది జన్మ చరిత్ర. బిడ్డలారా, ఈ లోకముల కోలాశంకరుడు ఎవరింటిలోనా ఎక్కడ పళ్ళన్ని పుడిగడుతుడో నాకు తెలియదు. ఆ సత్యమైన భూమాత తల్లి వరము ఈ ఇంటిలోకే చేరుకున్నది. సత్యమైన భూమాత తల్లిని మారి మనిషి అవతారముల భూలోక నెల మధ్యలా నేను జన్మించినప్పుడు భూగోళమైతే పూలని చెట్లు పూసినాయి, కాయని చెట్లు కాసినాయి, దేవాలయాలల్లా వెలిగని దీపాలు వెలిగినాయి, మూగతి గంటలు పువ్వుల మూతల ధ్వనులతోని పువ్వుడు జరిగింది. నరలోకుల మధ్యలా నరమనిషిలాగా పుట్టి పెరిగిన రోజులల్లా భోలాశంకరుడు కంటికి రెప్పలాగా నన్ను కాపాడిండు. గత జన్మ సంగతి జ్ఞాపకం వచ్చిన రోజునే భూమాత తల్లిగా నేను మారుంటది. గత జన్మ సంగతి జ్ఞాపకము నాకు రావాలంటే నా పెద్ద కొడుకు రాసి పెట్టిన రాతలను లోకాల ఈశ్వరుడు బయటికి రాబట్టి రోజునే భూమాత తల్లిగా నా స్థానంలో నేను చేరుకుని ఉంటది. వాళ్ళు రాసిన రాతల ప్రకారం భూలోకంలో నా వయసు 28 సంవత్సరాలు పూర్తిగా 29వ సంవత్సరం దసరా దీపావళి పండుగ రోజులల్లా పోవడం జరిగింది. ఆ రోజుని భూమాత తల్లిగా నా స్థానంలో నేను కొడుకు తీరిన. అలా కొడుకు తీరిన రోజున దేవలోకమంతా కొడుకుల బిడ్డలు, భూలోకందరూ కొడుకుల బిడ్డలన్నా నిజం తెలుసుకున్నా. లోకాల ఈశ్వరుడైతే అమ్మ గత జన్మల దేవలోకుల కన్న తల్లివి. 13 కోట్ల దేవాల దేవుళ్లకు జన్మనిచ్చిన జగన్మాతవు, నా కోసమే అవతారాన్ని మార్చుకున్నావు. భూలోకముల మానవ జన్మ ఎత్తి తీరిన జగజ్జనని జగన్మాత, దేవలోకానికి కన్న తల్లివి, భూలోక నరులకు అమ్మ వేరువు. అందరికంటే పెద్ద తల్లివి. భూమండలంలో 8,000 కోట్ల జనముల మా కన్న తల్లిని గుర్తుపట్టుకున్న కోలాశంకరుణ్ణి అని తల వచ్చి భగవంతుడు నా పాదాలకు పూజ కట్టినప్పుడు బిడ్డలారా, దేవలోకం కోసం అవతారాన్ని మార్చుకొని భూలోకం వచ్చి నరలోకుల మధ్యలో మానవ జన్మ నేను ఎత్తి ఉన్నానంటే బిడ్డలారా, భూలోకాన్ని మంచి చేయడం, ఓడిపోయిన దేవలోకాన్ని గెలిపించుంటది. 13 కోట్ల దేవాల దేవుళ్లకు జన్మనిచ్చిన జగన్మాతగా లోకానికి సత్యాలను తెలియజేసే అమ్మవారిని, భూలోక మాతను, పెళ్లి కళ్ళ తల్లిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తల వంచిన పాదాలకు పూజ గట్టెలు లక్ష్మీదేవి, సరస్వతిదేవి, పార్వతీదేవి, గంగదేవతలు తల వంచి పాదాలకు మొక్కినప్పుడైతే నా బిడ్డలు చల్లగుండాలే, నా కొడుకులు చల్లగుండాలని దీవెనెత్తి పెట్టిన దేవలోకుల అమ్మను. బిడ్డలారా, దేవలోకానికి దేవుళ్ళు వెళ్ళిన తర్వాత మరి భూలోక నరుల మధ్య భూమాతనున్న భూమికి మధ్య స్థానంలో నేను జన్మించి ఉన్నా. జయకొండం ఇప్పుడు చూసిన సమాన దూరంలో ఉంటా. గత జన్మ సంగతి నాకు జ్ఞాపకం రాబట్టే దేవలోకమంతా కొడుకులు బిడ్డలన్న నిజాలు నాకు తెలుస్తానే అంటే భూలోకముల కంటికి కనబడని మాయల రాక్షసుల రాజ్యం ఉన్నది. అలాంటి రాక్షసులను ఎదిరించాలి, అంతం చెయ్యాలి, భస్మం చెయ్యాలి, ప్రాతాళానికి తొక్కి పట్టాలి. అలా పౌరుషం తోడుండాలని అనుకున్న నేల తల్లి దేవలోకం దగ్గర
సత్యాలు ఉన్నాయా లేవా తెలుసుకుందామని దేవలోకములుండే దేవాన దేవుళ్ళారా మీరందరూ కొడుకులు బిడ్డలమైతమని తెలియజేస్తాను. గత జన్మల భూమాతమని అంటారు. గత జన్మ ఆడవాళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడు నా నోటి నుండి భూమాత మాటలు ఎలా పలుకుతున్నాను. మరి నేను పోతున్న స్థానంలో భూమి మొయ్యాలలాగా ఊగాలే. భూమండలముల అడుగు తీసి అడుగు పెడుతుంటే 4 ఖండాలు ధ్వనించినట్టుగా కదలాలే. ఎవరి పేరు పెట్టి ఎప్పుడు పిలిచినా దేవలోకం దిగి రావాలి. కళ్ళకు కావడే సత్యాలు కావాలి, నిజాలు కావాలి. నిజాలు లేకపోతే భూమాత తల్లిగా నేనెట్ల కొలువు తీరుతానని కన్న కొడుకుల పైన కన్న బిడ్డల పైన కన్నెత్ర చేసిన దేవలోకాన్ని నిలదీసిన దేవలోకం దగ్గర సత్యాలు లేకపోతే దేవలోకాన్ని బూడిద చేస్తారని దేవలోకం పైన కన్నెత్ర చేసిన పిల్లి కల్లా తల్లిని ఆనాటి రోజున బిడ్డలారా దేవలోకం ఆలోచన పట్టది. భూమాత తల్లి భూలోకంలా జన్మించి ఉన్నది. సత్యాలు లేకపోతే దేవలోకాన్ని బలికిస్తుంది, దేవలోకాన్ని బూడిద చేస్తుంది. మరి సత్యాలు కావాలంటుంది, నిజాలు కావాలంటుంది, నిజమైన ఆనవాళ్ళు కావాలంటుంది, గడగడ రాడిస్తుంది దేవలోకాన్ని. సత్యాలు చూపించాలంటే వేములవాడలకు నువ్వు తీరిన రాజన్న దేవుడి దర్శనానికి కన్న తల్లిని పంపాలి. ఆ గుడి లోపల సత్యాలను తెలియజేయాలి అని దేవలోకం మాట ఇవ్వడం జరిగింది. దేవాన దేవుళ్ళు మాట ఇచ్చిన వాళ్ళ ఒప్పందం ప్రకారంగానే ఒకనాటి రోజున మన భూమాత తల్లిని వేములవాడలకు నువ్వు తీరిన రాజేశ్వరుడు రాజన్న దేవుడు నా సిన్ని ముద్దుల కన్న కొడుకు దర్శనానికి నేను వెళ్ళుడు జరిగింది. నేను వెళ్ళినప్పుడు బిడ్డలారా రాజన్న ఊరు నిద్ర ధ్యానములు ఉన్నది. వేములవాడ లోపల నాకు దర్శనమైనవి. కోలాగల మంద ఆవుల మంద దేవాన దేవుళ్ళు దర్శనమిచ్చిందని దీవెనత్తి పెట్టిన బిడ్డలారని నువ్వు అక్కడి నుండి గంగ దగ్గరికి వెళ్ళిన గంగ స్నానానికి గంగ దేవత స్నానానికి నాకు అనుమతించలేదు. ఎందుకు వచ్చినట్టు ఎవరివి నువ్వు ఎవరి గంగ తల్లివని గంగ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. ఆ గంగ దేవతకు తెలియజేసిన శివుడి వాళ్ళ అమ్ముడు నేను భూలోక మాత ఆది పరాశక్తి అంటారు నన్ను. గంగ వంటి నువ్వు నా కూడలు అయినవు. గంగ నాకు స్నానానికి అనుమతించమని గంగకు తెలియజేయగానే ఆ గంగ దేవత శాంతించి ఆ గంగ భవాని గంగలోకి నాకు అనుమతించింది గంగ స్నానానికి. మరి అక్కడి నుండి బిడ్డలారా నేను రాజన్న దేవుడి దర్శనానికి వెళ్ళినా. శివయ్య మరి ఏ రూపంలో దర్శనమైతాడు. కోలాశివుడి సత్యము చూస్తామని రాజన్న గుడిలో అడుగు పెట్టినప్పుడు కోలా చంద్రుడు కూడా మా కన్న తల్లి జనము లోపల ఎక్కడ ఉన్నదో ఎర్రము సీర కట్టుకున్నదో నరవాసన పసి కట్టుకుంటే కన్న తల్లి ఉన్న స్థానానికి వెళ్ళాలి అనుకున్నా. కోలా చంద్రుడైతే మచ్చలు మచ్చలు ఉన్న కోలాగ రూపం ఎత్తి నరవాసన పసి కట్టుకుంటా నేను ఉన్న స్థానం కాడికి వచ్చి ఆగిందుకో అలాంటి కోలాగా కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తాయి, పాదాల నుండి సీము రక్తాలు వస్తాయి. భగవంతుని కష్టాలను గమనించిన కోలా చంద్రుడు సత్యాన్ని చూపించిందని దీవెనంతి పెట్టిన అక్కడి నుండి రాజన్న దేవుడి గర్భముడిగా అడుగుపెట్టిన బిడ్డలారా శివయ్య లింగ కారణం పైన ఉంటే ఒక పుష్పం నేల మీద పడాలని నేను కోరిక కోరుకుంటే 2 పుష్పాలు నేల మీద పడడం జరిగింది. అక్కడి నుండి కోడిని వచ్చే స్థానానికి నేను వెళ్ళినప్పుడైతే బిడ్డలారా అక్కడ కూడా మచ్చలు మచ్చలు ఉన్నా కోలాగి నాకు తెలియకుండా నా ముందుకు వచ్చి తల ఉంచుకున్నది. అలాంటి కోలాగ రూపాన్ని చూడగానే ఇందులో భగవంతుడు కోలా శంకరుడున్నాడని ఆ కోలాడప్పుడు ఎప్పుడైతే నా చేతికి చేరుకున్నదో గానాటి రోజున వేములవాడ రాజన్న గుడిలో అడుగు తీసి అడుగు పెడుతుంటే బిడ్డలారా గత జన్మల శివయ్య నా కన్న కొడుకు చిన్నగా ఉన్ననాడు నా సిరుగుల వేరు పట్టుకొని నడిచిన నడకలు లాలించిన లాలి పాటలు తిరిపించిన అన్నం ముక్కలు గుర్తుకొస్తంటే అయ్యో శివయ్య నీకు పుస్తకాలం ఉంటేనే అమ్ముడు భూమాతను మనిషి అవతారంలా జన్మిస్తే నందీశ్వరుడి రూపంలో దర్శనమిస్తున్నారా భగవంతుడా అని కన్నీటి శ్లోకం పెట్టిన అమ్ముడు
అన్నము తిననట్టుగా తొక్కంటుకున్నట్టుగా అలాంటి భగవంతుణ్ణి ఎత్తుకుందామంటే సందుకు రాడాయే, తినిపిద్దామంటే తినటోడు కాదాయే, వాడి కష్ట సుఖాలను తెలుసుకుందామంటే నోటి నుండి మాట్లాడని నందీశ్వరుని రూపమున దర్శనమిస్తే ఆ రోజున అలాంటి కొడుకు అవతారాన్ని చూసి అల్లాడిన భూమాతను శోకం పెట్టిన నేల తల్లిని బిడ్డలారా జగజ్జననినైనా అది శక్తినైనా కన్న కొడుకు కోసం కన్నీటి శోకమాయే. ఆ రోజునే దేవులవాడు లోపల రాజన్న దేవుడు నన్ను ఏమన్నాడంటే, అమ్మ భూమాత తల్లి సత్యాల కోసమే దేవులవాడు కూర్చున్నావు, రాజన్న దేవుడి గుడి లోపల సత్యాలు కావాలి, నిజాలు కావాలని సత్యాలు చూపించిన, నిజాలు చూపించిన, నిజమైన ఆనవాళ్ళు చూపించిన, సత్యాలు లేకపోతే కొట్టడి కోసి కొట్ట రక్తమే శివలింగానికి అభిషేకం చేస్తా, కొట్ల దొప్పలే తోరణాలు కడతా, రాజన్న ఊరినే వలస పంపిస్తానని సెరుకు గట్టిన నేల తల్లికి సత్యాలు చూపించిన పేగు పందుకొని జన్మించిన భగవంతుని ఇక్కడ గురువు తీరి ఉన్నదమ్మా భూలోక మాత అది పరాశక్తి. భూలోకంలో అమ్మ శివయ్య గుడులల్ల నువ్వు అడుగు పెట్టద్దు, అమ్మవారి ఆలయాలల్లా అడుగు పెట్టద్దు, నరమానవులు పూజించిన లింగ కారణాలను ముట్టుకోవద్దు, ఏనాడు శివయ్య లింగాలను నీ కళ్ళతోటి నువ్వు చూడొద్దు తల్లి. ఒకవేళ నువ్వు మనసి వెనుక చూస్తే భూమండలం బూడిదైతుందో, దేవలోకానికి తలవంపులు వస్తాయో, ఏమో జరుగుతుందో తెలియదు గాని మనసి ఏనాడు నువ్వు వెళ్ళొద్దు తల్లి అని లోకాల ఈశ్వరుడు రాజన్న గుడులన్నా నా దగ్గర ఆ మాట తీసుకున్నప్పుడు శివుడికి కష్టకాలం రావద్దంటే శివుడు చెప్పిన ప్రకారంగానే ధరమానవును పూజించిన లింగ కారణాలను ముట్టుకోను పట్టుకోనని లోకాల ఈశ్వరునికి మాట ఇలా ప్రమాణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి బిడ్డలారని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయముల అడుగు పెట్టినప్పుడు రేణుకా దేవతకు తెలుసు నేను, ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ తల్లికి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ కన్న కొడుకు పరశురాముడు పెట్టిన కష్టాల నుండి ఆ తల్లి గట్టెక్కాలంటే భూమాత తల్లిని భూగర్భంలో దాచిపెట్టి సరైన సమయం వచ్చినప్పుడు భూగర్భం నుండి పుట్ట రూపకంగా ఎల్లమ్మ తల్లిని బయటికి రాబట్టిన జగన్మాతను ఆ తల్లి ఆ రోజున నన్ను గుర్తుపట్టి కన్న తల్లి రుణము ఎట్లయినా తీర్చుకోవాలని రేణుకా దేవత మెడ లోపల ఉండే గవ్వల దండల కదలికల సత్యమైన ఆనవాళ్ళు నాకు చూపించింది. రేణుకా దేవత మరి నా అంతరాత్మ నుండి పుట్టింది, రేణుకా ఎల్లమ్మ కూడా నా అవతారమే అని రేణుకా దేవతకు దీవనాప్తి పెట్టిన అక్కడి నుండి నా ఇంటి స్థానానికి నేను చేరుకున్న రోజున నేను ఉన్న ఈ స్థలమే సురేము 13 కోట్ల దేవన దేవుళ్ళు కొడుకు తీరి ఉన్న దేవస్థానం ఇది. దేవలోకమంతా అసలు ఇక్కడే ఉన్నారు. దేవాన దేవుళ్ళు ఎవరిని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు వస్తూనే ఉంటారు. దేవాన దేవుళ్ళకు సత్యమైన పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. భూమాతనంటే భూలక్ష్మి దేవతను, ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, లక్ష్మి దేవతను, సంతాన లక్ష్మిని అన్ని రూపములలో కొడుకు తీరిన ఆదిపరాశక్తిని, సంతానము లేనులకు వరాలిస్తా, కళ్యాణము గానులకి కళ్యాణం చేస్తా, భార్య భర్తల బంధాలు విడిపోయినా కల్పిస్తా, బాబుల వలన్నా పోరు వేయాలన్నా గంగ ఎక్కడ ఉన్నదో చెప్పి తల్లిని సృష్టి లోపల సాధించుడు మొదలు పెడితే నా వల్ల కానిది ఏముంటది, జరిగేది జరుగుతున్నది జరగబోయేది అన్నిటిని పసిగట్టే భూలోక మాతను ఎల్లవేళ నేను మనిషి అవతారంలో ఉంటా అన్నది నిజమైతే కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మానవ శరీరము మారుతాంటది, ఆదిశక్తి రూపం అన్నదే ఎత్తుడుంటది, భూలోకాన్ని ఉయ్యాలలాగా ఊగించుడుంటది, భూలోకంలా పాప భారము ఎట్లు ఉన్నది, మాయమైవలు మాదండి రాక్షసులు దేవిగా ఎగిసి పడతానే భూమండలముల నరమానవులు అల్లాడేటోళ్ళు అల్లాడుతల్లు, సుఖపడేటోళ్ళు సుఖపడతల్లు, కష్టకాలము ఎల్లదీసేవాళ్ళు కష్టాలు పడతల్లు. మరి బిడ్డలారా దేవలోకమైతే ప్రతిరోజున ఎల్లవేళలా కన్నీటి శోకంతోని అల్లాడుతుంది. అలాంటి దేవలోకాన్ని కంటికి రెప్పలాగా కాపాడడానికి భూమాత తల్లిని భూలోకం వచ్చిన మీరు చేసే పూజలు పవిత్రమైనవి సత్యమైనవి. భూమాత తల్లి
తల్లి నోము నేను నోముతానా ఇంతవరకు భూలోకముల భూలక్ష్మి దేవత నోము సంగతే నిర్మాణములకు తెలియదు, దేవత దేవుళ్ళకు కూడా తెలియదు. నాకు సంబంధించిన పూజ మరి నా వంతుకు దేవలోకముల మరి ఎవరు నోమలే. భూమి పుట్టక ముందు ఆది శక్తిని భూగర్భంలో ఉండి ఎన్ని యుగాలు భూమి బరువులు మోసిన భూమండలం అంతమయ్యే ముందు భూలోకం వచ్చిన భూలక్ష్మి దేవత నోము స్థానముల కొలువు తీరిన అమ్మవారిని భూలోకముల జనివిస్తేనే అలాంటి నోము స్థానముల నేను కొలువు తీరుతానా బిడ్డలారా భూమాత అంటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అమ్మను శివుడికి కన్న తల్లి లేదని నిర్మాణములు అంటారు. మరి శివుడి వల్ల అమ్మ ఎవరు లోకానికి తెలియరా బిడ్డలారా. శివుడి వల్ల కన్న తల్లినే భూమాతనంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన జగన్మాతను భూమి పుట్టక ముందు జన్మించిన ఆదిశక్తిని ఇక్కడ కొలువు తీరిందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా నేను ఉన్న ఈ స్థానముల కళ్యాణం జరుగుతుంటది. అలాంటి ముగ్గురి కొడుకులకు ఒకే సమయం లోపల కళ్యాణం చేసే 1000 కళ్ళ తల్లిని ఈ ధరణి మాత భూదేవి భూలక్ష్మి దేవత అంటారు నన్ను. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులంటే కన్న కొడుకులు బ్రహ్మలోకముల బ్రహ్మదేవుడు సరస్వతి దేవి జ్ఞాన సరస్వతి శారదాదేవి చదువుల తల్లి పాఠశాలల విద్యాలయాల కొలువు తీరి ఉన్న జ్ఞాన సరస్వతి ఎక్కడున్నా చల్లగుండాలే చదువుల తల్లి నరమానవులకు విద్య నేర్పాలని దీవెనెత్తి పెడతానా సరస్వతి దేవికి. మరి వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణు అవతారముల పాల సముద్రంల కన్న కొడుకు నాగశిరసుల మీద కొలువు తీరిన భగవంతుడు భూలోకముల ప్రతి ఒక్క ప్రాణికి ప్రాణం పోసే భగవంతుడు సల్లగుండాలే. లక్ష్మీ దేవత ఇంటింటిన ఎలవేర్పుగా కొలువు తీరి లక్ష్మీ దేవత ప్రతి ఒక్క నరమానవులకు తనము ధాన్యము ఐశ్వర్యాలిచ్చి ఆ తల్లి పూజలు సక్రమంగా జరగాలని దీవెనెత్తి పెడతానా భూమాత తల్లిని. శ్రీ మహావిష్ణువు శ్రీహరి నారాయణుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు కృష్ణుని అవతారం రాముని అవతారం లక్ష్మీ నరసింహ అవతారం వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు భగవంతుడు మరి నా కన్న కొడుకు అలాంటి భగవంతుడు సల్లగుండాలని దీవెనెత్తి పెడతానా భూలోక మాతను. మరి లోకాల ఈశ్వరుడు 3 కన్నుల శివయ్య పల్లజడల పరమేశ్వరుడు భోలాశంకరుడు భక్తికి కలిగే సిన్ని ముద్దల శివయ్య విభూతి నామాలోడు విభూతినే రాసుకునేటోడు పులి జన్మాన్ని ధరించేటోడు కొప్పుల గంగ దేవత ఒంటి లోపల పార్వతీదేవి అర్ధనారీశ్వరితోని కొలువు తీరి ఉండే భగవంతుడు కైలాసంలా భూలోకముల అన్ని లోకాలల్లా శివయ్య సమాన బలముతోనుంటాడు. అలాంటి శివ పార్వతులు సల్లగున్నారని దీవెనెత్తి పెడతాన భూలోక మాతను ఆది పరాశక్తిని. వేములవాడల కొలువు తీరిన రాజన్న దేవుడి ఊరి పేరు వేములనే. భూమాత తల్లిని జన్మించిన నా వంశం పేరు కూడా వేములనే. 2 పేర్లు సమాన బలముతోనుంటాయి. తెల్ల తెల్లని గుడులల్లా నల్లని లింగ కారణం రూపముల కొలువు తీరిన భగవంతుడు భోలాశంకరుడు దేశాల మీద దేవజంగమయ్య రాజ్యాల మీద రాజేశుడు. అలాంటి భగవంతుడు ఎల్లవేళలా చల్లగుండాలే నా కన్ను కొడుకున్న కష్టాలు తీరాలే విజయవంతుడై ముందు స్థానానికి రావాలని లోకాల ఇంటిని దీవించుతానా. కన్న కొడుకు చల్లగుంటేనే భూమాత చల్లగున్నాడు నా కన్న కొడుకు చూడకుంటే నాకు చూడకున్నట్టే. రేణుగా దేవత కూడా కష్టకాలం ఉన్నది రేణుగా ఎల్లప్పుడూ వనవాసం ఉన్నది. అలాంటి రేణుగా దేవత కూడా చల్లగుండాలి రానున్న రోజులల్లా. మరి శ్రావణ మాసంలో గంగ దేవత గంగా కోణాలు అడుగుతుంది గంగామాత చిన్న ఊడి కనబడుతుంది గంగమ్మ వాని ముఖం చిన్న పోయినట్టుగా కన్నంగా కనబడుతుంది. ఆ తల్లిని కోరుకున్న ప్రకారంగా బోనాలు సెల్లగట్టే భూలోక మాతను అగ్గిల పుట్టిన ఆగండ శక్తి బద్ది పోషమ్మ తల్లి మామూలు తల్లి కాదు జగజ్జనని జగన్మాత అగ్ని లోపల జన్మించిన ఆ వీరమాత ఎల్లవేళగా చల్లగుండాలని దీవెనెత్తి పెడతాను. ఆ తల్లికి కూడా మొక్కుబడులు సెల్లగ
జన్మనిచ్చే జగజ్జనని జగన్మాత ఆ దేవి భూదేవి భూలక్ష్మి దేవత ఈ ధరణి మాత నేల తల్లి సురా 33 కోట్ల దేవన దేవుళ్ళకు జన్మనిచ్చిన జగన్మాతను బిడ్డలారా లోకమంతటా వేగల్ల తల్లిని కన్ను తెరిసి చూసుడుంటది. తప్పు ఎక్కడున్నా అక్కడ శిక్ష విధించుడుంటది. భూలోకంలో ఎన్నాళ్ళు అనుకున్న ఆదాయాలతోని భూమండలం ముందు స్థానంలో ఉన్నది. కానీ రానున్న రోజులల్లా భూలోకానికి కరువు కాటకం వచ్చేది ఉంది. నరమానవులు అనేక రోగాలతోని అల్లాడుంటది. తిండికి తిప్పలుంటది, త్రాగడానికి నీళ్లు దొరికాయి. ఉదయించిన సూర్యుడు ఆకాశంలో బగ్గు బగ్గున మండుతాంటడు. అగ్గిపిడుగుల వర్షం కురుస్తాంటది. ఆ వర్షం ఎందుకు కురుస్తుందంటే రేణుకాయలమ్మ తల్లిని శోకమున్నది. భూమండలంలో తల్లి వలకొస్తుంది. ఆ తల్లి ఎల మీద 7 యంత్రాల బోనం అగ్ని వేడితో ఎలా ఉంటుందో 7 యంత్రాల బోనానికి విలువ లేకుండా తల్లి శోకం పెట్టింది. ఆ తల్లి పరశురాముడు పెట్టిన కష్టాలల్లా తట్టుకోలేక ప్రాతాళానికి వచ్చింది. ప్రాతాళంలో రేణుకాయలమ్మ అల్లాడి మళ్ళా భూలోకం వచ్చి వాళ్ళ భర్త జమదగ్ని లేపుకొని పగబట్టిన కార్తికేయుణ్ణి అంతం జయించింది. మరి పరశురాముడు కానిపోని మాటలన్నందుకు ఆ భగవంతుడు పరశురాముడు కన్న తల్లికి రుణము తీర్చుకోవాలని పూజలు చేసిన రేణుకాయలమ్మ అట్లా కూడా కష్టాలై పడ్డది. భూలోకంలో ఆలయాలల్లా కొలువు తీరిన అమ్మవారు కూడా సంతోషంగా లేదు. ఎల్లమ్మ పాటలు ఎల్లమ్మ మాటలు మరి ఎట్లా జరుగుతాయో నాకైతే తెలియదు. కానీ బిడ్డలారా నరమానవులను ఏమంటావు? నరమానవులు ఎట్లా చూస్తాలో దేవుళ్ళు కూడా భూలోకానికి కరువు తెప్పిద్దామని పగబట్టినట్టుగా దేవలోకం భూలోకం పైన కన్నెట్లా చేస్తుంది. 33 కోట్ల దేవన దేవుళ్ళు ఏకమయ్యే సమయం వచ్చింది. భూలోకంలో ఎన్ని ఆటలు, ఎన్ని నాటకాలు, ఎన్ని వేషాలున్నా భూమాత తల్లిని తలుచుకుంటే భూలోకంలో అక్కడక్కడ అగ్ని మంటలు లేపుతా. భూమండలాన్ని 3 వేస్తా, 4 గండాలను ఉయ్యాల ఊగిస్తా. ఊగించకపోతే వదిలిపెడతా. బిడ్డలారా పౌరుషంతోనున్న పట్టుదలతోనున్న దేవతల కోసం దేవుళ్ళ కోసం దేవలోకం నుండి అమ్మలు మారేటప్పుడు దేవాల దేవుళ్ళు నా కోసం హోమాలు చేసిళ్ళు, యాగాలు చేసిళ్ళు. భూమాత తల్లిని భూలోకంలో జన్మించి కూడా దేవలోకం కోసం హోమాలు చేస్తానా, యాగాలు చేస్తానా, సత్యమైన పూజలు చేస్తానా. తిండి తినకున్నా, నీళ్లు త్రాగకున్నా పర్వాలేదు కానీ అనుకున్నది సాధించే వరకు భూమండలాన్ని ఎట్లొదులుతా. బిడ్డలారా పౌరుషంతోనున్న 1000 కళ్ళ తల్లిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆట పట్టించిన ఇదే భూలోకానికి సరైన బుద్ధి చెప్పే వరకు నర మనుషులల్లా కూడా మాయల రాక్షసులు మనిషి అవతారం ఎత్తి జన్మించి ఉన్నాయి అక్కడక్కడ. అలాంటి మనిషి అవతారంలో ఉన్న రాక్షసు రూపంలోకి మారుంటది. అట్లాంటి టైం లోపల రాక్షసులకు నాకు యుద్ధం ఉంటది. యుద్ధం జరిగినప్పుడు మండలం అగ్ని మంటలు లేస్తా ఇది ఖచ్చితంగా జరుగుడు నిజం ఉన్నది. భూలోకంలో మాయల రాక్షసులు మనిషి అవతారంలో జన్మించి ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు ఆ రాక్షసులు కూడా మనిషి అవతారంలో నుండి రాక్షసి రూపంలోకి మారుతుంటది. కానీ రాక్షసి రూపంలోకి మారుదామన్న సంగతి వాళ్ళకు తెలియదు. రాక్షసి రూపంలోకి మారి పిచ్చేది నేనే. మారిన తరువాత అలాంటి రాక్షసుల పైన యుద్ధం చేసుకుంటది. నిజ నిజాలను రాబట్టుకుంటది. లోకానికి సత్యాలను తెలియజేయకపోతే ఈ ఎత్తిన జన్మకు అర్థమేముంటది? ముందు వేసినాడు ఎరగబడడానికి వీలు లేదు. ముందుకెళ్ళుడే ఉంటది. సరైన నిర్ణయాలు తీసుకునే ఉంటది. కట్టుబాట్లతో భూమండలానికి బుద్ధి చెప్పకపోతే ఊరుకుంటాను. ఆ బిడ్డలారా భూలోకముల మానవులు భూగర్భంలో ధనం ఎక్కడుంటే ధనం మీద కన్ను పెడతాళ్ళు. ధనానికి కన్న వేసి భూగర్భంలో ఉన్న ధనాన్ని రాబట్టుకొని నరమానవులు జీవించుదల్లు. ఎక్కడెక్కడ ధనం ఉన్నా ధనాన్ని మొత్తం భూగర్భానికి పంపించే భూలోక మాతను తన లక్ష్మి దేవత కట్లలా తల్లి కన్నీటి శోకం పెడుతుంది. బిడ్డలారా భూలోకం నేనొస్తే లోకాల ఈశ్వరుడికి శోకమే ఉండే, తన లక్ష్మికి శోకం ఉండే, లక్ష్మీదేవతకు శోకమే ఉండే, రేణుకా ఎల్లమ్మకు శోకమే ఉండే, కుమరవెల్లి మల్లన్న స్వామికి కూడా శోకమే ఉండే. దేవాన దేవుళ్ళు అయోమయముల ఆగమాగములు ఉన్నారు. భూలోకనరుడు కోరుకున్నట్టుగా దేవాన దేవుళ్ళు
సంతోషంగా సంబరంగా నవ్వులతోనే లేరు వాళ్ళు, బాధలతోనే అల్లాడుతాళ్ళు వాళ్ళ బాధలన్నీ నాకు మాత్రమే తెలుసు. నా కొడుకుల బిడ్డల బాధలు ఎట్లున్నాయి, అలాంటి కొడుకులను ఎట్లా గట్టెక్కించుకోవాలో భూమాత తల్లిని రోజు రోజుకు ఆలోచన పడతా. ఆది పరాశక్తి లెక్కనైనా ఉంట సృష్టిని ఓడించాల, సృష్టి లోపల లోకాల ఈశ్వరుణ్ణి గెలిపించుకోవాలి. నా కన్న కొడుకు గెలిచినప్పుడే నేను గెలిచినట్టు లెక్క. బిడ్డలారా, కొడుకు ఓడిపోతే విలువలేముంటాయి? భూమాత తల్లికి అర్థమేముంటది? భూగర్భంలో ఉండి ఇన్ని యుగాలు భూమి బరువులు మోసిన విలువలు లేకుండా వ్యర్థం కావద్దని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాన దేవలోకాన్ని. లోకాల ఈశ్వరుని అమ్మను నేను, శివుడి వల్ల కన్న తల్లిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన జగన్మాతను నేను.